श्याम महाने चाकर राखो जी, गिरधर लाल महाने चाकर राखो जी। चाकर रहस्यु बाग लगास्यु, नित उठ दर्शन पास्यु। बिंदरावनरी कुंज गली में गोविंद लीला गास्यु। चाकरी में दर्शन पास्यु, सुमरन पास्यु खर्ची। बाव भगति जागीरी पास्यु, तीनों बाता सरसी। मोर मुगट पीतांबर सोहे गल वैजयंती माला। बिंदरावन में देनु चरावे मोहन मुरली वाला। ऊंचा ऊंचा महल बनाओ बिच बिच राखूं बारी। सावरियारा दर्शन पास्यु पहर कुसुम्बी साड़ी। आधी रात प्रभु दर्शन दीजियो जमुना जीरे తీరా మీరారా ప్రభు గిరిధర్ నాగర్ హివడో ఘణో అధీరా. ఇది పోయం అన్నమాట. శ్యామ్ మహానే చాకర్ రాకోజీ. శ్యామ్ మహానే చాకర్ రాకోజీ. శ్యామ్ అంటే శ్రీకృష్ణుడు, మహానే అంటే నన్ను, చాకర్ అంటే నౌకర్ అన్నమాట, అంటే సర్వెంట్ గా, రాఖోజీ అంటే నన్ను నీ సర్వెంట్ గా పెట్టుకో. గిరిధారి లాల్ మహానే చాకర్ రాకోజీ. మళ్ళీ చెప్తుంది, అంటే గిరిని ధరించినటువంటి వాడు శ్రీకృష్ణుడు అన్నమాట. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడికి ఈ విధంగా చెప్తుంది, గిరిధారి లాల మహానే చాకర్ రాకోజీ. ఓ శ్రీకృష్ణుడా, నన్ను నీ యొక్క సర్వెంట్ గా పెట్టుకో. చాకర్ రహస్యం అంటే నన్ను నువ్వు సర్వెంట్ గా పెట్టుకుంటే, బాగులగాస్యం అంటే ఇక్కడ నేను నీ కోసం ఒక పూల వనాన్ని తయారు చేస్తాను. నితువుట్ దర్శన పాస్యం. నితువుట్ దర్శన పాస్యం అంటే ఎల్లప్పుడూ నువ్వు కళ్ళ ముందే ఉంటావు కాబట్టి ఎల్లప్పుడూ నీ దర్శనం నాకు లభిస్తూ ఉంటుంది. బిందిరావనరి కుంజిగలిమే అంటే బృందావనంలో, కుంజిగలి అంటే ఇరుకైనటువంటి వీధుల్లో, గోవింద్ లీలాగాస్యం అంటే గోవిందుడి యొక్క లీలల్ని నేను పాడుతూ తిరుగుతూ ఉంటాను. గాస్యం అంటే పాడడం, గాన. చాకిరి మే దర్శన పాస్యం అంటే నీ సర్వెంట్ కాబట్టి నీ దగ్గరే ఉంటాను కాబట్టి, నీకు సర్వీస్ చేస్తూ ఉంటాను కాబట్టి, దర్శన్ అంటే నీ దర్శనం కోసం ఎల్లప్పుడూ నేను తప్పించాల్సినట్టు అవసరం లేదు. పాస్యం అంటే పొందడం అన్నమాట. సుమరన్ పాస్యం ఖర్చి అంటే నిన్ను స్మరించుకొని నీ కోసం తప్పించాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సుమిరన్ అంటే స్మరణ, పాస్యం అంటే పొందడం కోసం. అంటే నిన్ను నేను స్మరించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎల్లప్పుడూ నువ్వు నా ముందే ఉంటావు కాబట్టి. అలాగే నీ యొక్క స్మరణ అంటే నీ యొక్క గుర్తుల కోసం నేను తప్పించాల్సిన, బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని. భావ భగతి జాగీరి పాస్యం అంటే భక్తి భావానికి సంబంధించినటువంటి భక్తి అనేటువంటి సంపదని నేను పొందొచ్చు. జాగీరి అంటే సంపద, పాస్యం అంటే పొందుతానంటే అంటే భావానికి సంబంధించిన, భక్తికి సంబంధించినటువంటి సంపద అన్నమాట. తీను బాత సరసి అంటే 3 ప్రయోజనాలు నాకు కలుగుతాయి. అంటే సరసి అంటే ప్రయోజనాలు అన్నమాట. మోర్ ముకట్ పీతాంబర్ సోహే. మోర్ ముకట్ అంటే నెమలికి సంబంధించిన ఈకలతో తయారు చేసినటువంటి ముకుటం అంటే కిరీటం అన్నమాట. పీతాంబర్ సోహే అంటే పీతాంబర్ అంటే పీలే వస్త్ర పెహన్తా హే జో. ఎవరైతే పసుపు వర్ణంతో కూడినటువంటి వస్త్రాలు ధరించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సోహే అంటే ధరించినటువంటి, పీతాంబర్ అంటే పీలే వస్త్ర అంటే పసుపు దుస్తులు ధరించినటువంటి. గల్ వైజయంతి మాల అంటే గల్ అంటే గలే అంటే మెడలో, వైజయంతి మాల ధరించినటువంటి అంటే వైజయంతి అనేటువంటి పూల మాల అన్నమాట. బిందిరావనమే ధేను చెరావే. బిందిరావనమే అంటే బృందావనంలో, దేను చెరావే, దేను అంటే గాయ్ అంటే ఆవు, చరానా అంటే ఆవుల్ని కాసేటువంటి, మోహన్ మురళీవాలా అంటే మోహన్ అంటే మోహించేటువంటి, మురళీవాలా అంటే ఏంటి, ఆయన ఎప్పుడు కూడా ఆ మురళీ గానం అనేటువంటి చేస్తూ ఉంటాడు కాబట్టి, ఆ విధంగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు కాబట్టి, మోహన్ మురళీవాలా అంటే అందరినీ ఆకర్షించేటువంటి ఓ శ్రీకృష్ణుడా. ఊంచా ఊంచా మహల్ బనావ్ బిచిబిచి రాకు భారీ అంటే పెద్ద పెద్ద భవంతులను నేను నిర్మించి ఆ మధ్యలో నేను గార్డెన్స్ ని తయారు చేస్తాను. పూల మొక్కలకు సంబంధించినటువంటి గార్డెన్స్ ని నేను తయారు చేస్తాను నీ కోసం. సావరియారా దర్శన పాస్యం. సావరియా అంటే శ్రీకృష్ణుడు, సావరియా అంటే నీలమేఘశ్యాముడు, దర్శన పాస్యం అంటే నేను దర్శనాన్ని పొందుతాను. ఎలాగా? పహర్ కుసుంబీ సాడి. పహర్ అంటే పెహన్నా ధరించడం అన్నమాట. కుసుంబీ సాడి అంటే కాషాయం వస్త్రం సంబంధించినటువంటి చీర అన్నమాట. అది ధరించి నీ కోసం నేను వస్తాను. ఆधी రాత్ ప్రభు దర్శన దీజియో జమునా జీరే తీరా. ఆधी రాత్ అంటే మధ్యరాత్రిలో, అర్ధరాత్రిలో, ప్రభు దర్శన దీజియో అంటే మీ యొక్క దర్శనం
ఇప్పుడే జరగాలి. అది అర్ధరాత్రి అయినా గూడా శ్రీకృష్ణుడిని ఎల్లవేళలా తపిస్తూ ఉంటుంది గాబట్టి, మీరాబాయి అది అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా సమయంతో పని లేదు. ఈ క్షణమే నిన్ను చూడాలని నేను తపిస్తూ ఉన్నాను. జమునా జీరే తీరా అంటే జమునా నది ఒడ్డున నీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మీరా రా ప్రభు గిరిధర్ నాగర్. మీరా రా ప్రభు అంటే మీరా యొక్క ప్రభు. గిరిధర్ నాగర్. నాగర్ అంటే చతురుడని, క్లవర్ అని శ్రీకృష్ణుడనమాట. హివడో గణో అధీరా నిన్ను చూడాలనేటువంటి తపన నన్ను వేధిస్తూ ఉంది. హివడో అంటే హృదయం, గణం అంటే చాలా, అధీర అంటే తపిస్తూ ఉంది. నీ దర్శనం కోసం నా హృదయం ఎల్లప్పుడూ తపిస్తూ ఉంది. ఈ విధంగా శ్రీకృష్ణుడి యొక్క దర్శనం కోసం తపిస్తూ ఉన్నటువంటి మీరాబాయి యొక్క భావాన్ని తెలియచేసేటువంటి పోయెమ్ అన్నమాట ఇది. సో, ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.